పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాల్ని మనమందరము కలిసి చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాల్ని మనమందరము కలిసి చదువుకుందాము. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపచేసెను. చదువుకున్న వాక్య భాగమును బట్టి దేవుడు మనల్ని దీవించి దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడి ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించుటకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికను మనము గమనించి ఏ సందర్భములో పేతురు ఈ యొక్క పత్రికలు రాశాడనే కొద్దిగా మనము గ్రహించినప్పుడు అనేక మంది, అంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో ఎవరికి పేతురు ఈ పత్రిక రాస్తున్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది. పేతురు ఆయా దేశంలో నుండి అన్య జనాంగముల నుండి సంఘముగా సమకూర్చబడిన తరువాత సంఘము కొన్ని పరిస్థితుల గుండా వెళ్తూ రావాల్సి వచ్చింది. ఏంటి పరిస్థితుల్లో సంఘము వెళ్తూ వచ్చింది? మొట్టమొదటిగా బాహాటమైన ఒత్తిడులు లేదా బాహాటమైన కష్టాలు, శ్రమల గుండా సంఘము వెళ్తా ఉంది. పేతురు ఈ పత్రిక రాసినప్పుడు సంఘముగా సమకూర్చబడిన వారు అనగా ఎవరో అన్యులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని నిజదేవునిగా వారు అంగీకరించి పాప క్షమాపణ పొంది సంఘముగా సమకూర్చబడిన వారు బాహాటమైన ఒత్తిడి గుండా అనగా ప్రభుత్వము గుండా యేసుక్రీస్తు ప్రభువారిని వారు వెంబడిస్తున్నందుకు బయట ఎంతో, అంటే ప్రభుత్వము నుండి ఎంతో ఒత్తిడి, ప్రభుత్వము వారు హింసించేవారు. మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పుడు ఆరంభ సంఘ దినాలలో సంఘము ఎలాంటి శ్రమల గుండా రోమా ప్రభుత్వము ఏలుతున్న కాలంలో రోమా ప్రభుత్వ రాజులు వచ్చి సంఘమును ఎంతో కఠినముగా వారు హింసిస్తూ వచ్చారు. మొట్టమొదటిగా సంఘము వెళ్తున్న పరిస్థితి బాహాటముగా ప్రభుత్వము నుండిన ఒత్తిడి. రెండవది, సంఘము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తుంది అనగా సంఘములో పరిస్థితులు చూసినప్పుడు అంతా తారుమారైన పరిస్థితుల్లో బయట చూస్తే ప్రభుత్వం నుండి ఒత్తిడి, లోన సంఘంలోనికి వచ్చినప్పుడు సంఘంలో ఉన్న పరిస్థితులు కూడా ఎంతో కలవరము, విభేదన, ఎంతో విభజన, ఎలాంటి అంటే ప్రతికూలమైన వాతావరణంలో సంఘంలో కూడా వారు జీవిస్తున్నారు. మూడవదిగా వారి యొక్క సొంత జీవితంలో వారు చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన కారణాన్ని బట్టి వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో దుఃఖాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో కష్టాలు, బాధలు గుండా వారు వెళ్తున్నారు. సంఘముగా వచ్చినప్పుడు 3 రకముల ఒత్తిళ్ల గుండా వారు వెళ్తూ వచ్చారు. ప్రభుత్వము నుండి బయటకు వెళ్తే వ్యతిరేకత, సంఘంలోకి వస్తే పరిస్థితులు బాగలేవు. పోనీ వ్యక్తిగత జీవితం చూసుకుంటే వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో అల్లకల్లోలమైన ఆందోళనకరమైన పరిస్థితులు. ఇలాంటి సందర్భములో సంఘము వెళ్తున్నప్పుడు, ఇలాంటి ఒత్తిడి గుండా సంఘము వెళ్తున్నప్పుడు వారిని ప్రోత్సహించడానికి రాసిన పత్రికలే పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. ఇలాంటి పరిస్థితుల గుండా సంఘము వెళ్తుంటున్నప్పుడు సంఘస్థులను ప్రోత్సహించటానికి పేతురు రాస్తూ పేతురు ఒక ప్రాముఖ్యమైన విషయమును సంఘస్థులకు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతులలో నుండి లేపబడుట ద్వారా సంఘముగా విమోచించబడిన ప్రజలుగా మనకు లభించిన ఆశీర్వాదములను సంఘానికి తాను జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. అదే మాటను మనం ఇక్కడ చూసుకుంటాం. 3-4 వచనాల్లో మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా
జన్మింపజేసెను. దేవునిలో ఉన్న ధన్యత, యేసుక్రీస్తు ప్రభువులో దాచబడిన ఆశీర్వాదములను సంఘానికి తాను జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతులలో నుండి లేపబడిన తరువాత, ఆయన మృతులలో నుండి లేపబడుట ద్వారా 3 రకముల ధన్యత, ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడుతుంది. అందుకొరకే సంఘాన్ని ప్రోత్సహిస్తూ తాను అంటున్నాడు కదా, మన యొక్క పిలుపు ఎంతో ఉన్నతమైనది. మనము ఈ లోకములో యాత్రికులముగా, పరదేశులముగా మనము ఉంటున్నాము. ఈ లోకము మనకు చెందింది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకమునకు రావుట ద్వారా, మన పాపములను భరించి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి లేచుట ద్వారా విమోచించబడిన ఆయన ప్రజలుగా మనకు 3 ధన్యతలో, పరలోక పరసంబంధమైన ధన్యతలో ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అనేక సార్లు విశ్వాసులుగా మన జీవితాన్ని కూడా మనము పోల్చుకొని చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి అనేక సందర్భాల్లో ఇహలోక సంబంధమైన పరిస్థితుల పైన ఆధారపడి దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉంటాము. కానీ పేతురు విశ్వాసులకు జ్ఞాపకము చేస్తున్న విషయము, దేవుడు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఆశీర్వదించలేదు, కానీ పరసంబంధమైన పరలోకపు ఆశీర్వాదములతో మనల్ని ఆశీర్వదించిన వాడు. ఎందుకు పరసంబంధమైన పరలోకపు ఆశీర్వాదములతో దేవుడు ఆశీర్వదించాడు? ఎందుకు ఈ లోకములో దేవుడు శ్రమలను, బాధలను, హింసలను, పరీక్షలను విశ్వాసుల జీవితంలో అనుమతిస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా, మనం ఈ లోకానికి చెందిన వారము కాదు. ఒకవేళ ఈ లోకానికి చెందిన వారమైతే దేవుడు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములు మనకు అనుగ్రహించేవాడు. మనము ఈ లోకానికి చెందిన వారము కాదు. మనము పరమునకు, పరలోకమునకు, పరలోక పౌరస్తులము కాబట్టి పరలోక సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదములు ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయమున మనము ప్రభుని ఆరాధించడానికి, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా, పునరుద్ధానుడిగా తిరిగి లేచుట ద్వారా మనకు అనుగ్రహించబడిన 3 ఆశీర్వాదములను బట్టి మనము కూడా ప్రభుని ఆరాధించే వారముగా ఉంటాం. విశ్వాసులుగా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన విషయము, ఈ లోకములో మనము పరదేశులము, యాత్రికులమై ఉంటున్నాము. ఈ లోకము మనది కాదు. ఈ లోకములో దేవుడు ఎందుకు బాధను, శోధనలో, పరీక్షల గుండా వెళ్ళటానికి అనుమతిస్తూ ఉంటున్నాడు? ఒక ప్రాముఖ్యమైన సత్యమును విశ్వాసులుగా మనము గ్రహించాలి. దీన్ని అర్థం చేసుకుంటానికి నిర్గమకాండంలోనికి మనం వెళ్ళినప్పుడు, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలో వారు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిన సందర్భాన్ని చూస్తే, యోసేపు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు యోసేపును బట్టి ఫరో దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు, యోసేపు యొక్క అన్నతమ్ములకు కావలసిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ కూడా ఐగుప్తు దేశంలో కలగజేశాడు. ఐగుప్తు దేశంలో వారు బాగానే జీవిస్తున్న కొలది ఒక ఫరో అనగా ఒక రాజు, యోసేపును ఎరుగని రాజు వచ్చిన తర్వాత దేవుని ప్రజలు ఐగుప్తు దేశములో కఠినమైన బాధల గుండా, కఠినమైన శ్రమల గుండా వెళ్ళటానికి దేవుడు అనుమతించాడు. ప్రశ్న, ఎందుకొరకు దేవుడు ఐగుప్తులో దేవుని ప్రజలు అలాంటి కఠినమైన పరిస్థితుల్లో వ్యక్తి పనులు చేయటానికి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండిందంటే, వారు నిష్ఠూర్పుతో, ఏడుస్తూ, విలపిస్తూ ప్రభువుకు వారు మొరపెట్టిన వారుగా ఉన్నారు. ఎందుకొరకు దేవుడు ఐగుప్తు దేశములో దేవుని ప్రజలకు అలాంటి పరిస్థితులను అనుమతించాడంటే, దేవుని ప్రజలు గ్రహించవలసిన ఒక విషయము, ఒక సత్యము, ఐగుప్తి వారిది కాదు. వారు ఉండవలసిన ప్రదేశము ఐగుప్తి కాదు. వారి దేశము కానాను దేశము. కానాను దేశానికి వారు వెళ్ళాలి అంటే, కానాను దేశంలో గురించిన ఆశ వారిలో పెరగాలి అంటే, మొట్టమొదటిగా ఐగుప్తి పైన వారికి ద్వేషము కలగాలి. ఐగుప్తిని వారు అసహించుకోవాలి. ఏ సౌకర్యమును బట్టి ఐగుప్తిలోనికి వారు వచ్చారో ఆ ఐగుప్తి వారికి ద్వేషమైనప్పుడే, ఐగుప్తి వారికి అసహ్యము, ఐగుప్తి వారికి ప్రతికూలముగా మారినప్పుడే దేవుని ప్రజలు కానాను దేశమును గురించి వారు ప్రార్థించేవారుగా ఉంటారు. కానాను దేశమును గురించి ఆలోచించేవారుగా ఉంటారు. అందుకొరకే దేవుడు కష్టాలను, శ్రమలను ఐగుప్తులో అనుమతించి, యోసేపు ఎరుగని ఫరో వచ్చి వారిని హింసించడానికి దేవుడు అనుమతించిన వాడుగా ఉన్నాడు. ఈ లోకములో మనము వెళ్తున్న కష్టాలు, శ్రమలు, ప్రతికూలమైన పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఒక్క విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటాడు. ఏంటి ఆ విషయం అనగా, మనము ఈ లోకానికి చెందిన
చెందిన వారము కాము. మనది ఈ లోకము కానే కాదు, మనము యాత్రికులము, పరదేశులమైంటున్నాం, పరలోకపు పౌరులము. పరలోకము మన దేశమైంటుంది. ఆ దేశమును ఆశించడానికి, ఆ దేశంలో చేరటానికి మన హృదయాన్ని సిద్ధపరచడం కొరకు దేవుడు ఇట్టి పరిస్థితులను ఈ లోకంలో అనుమతిస్తాడు. కాబట్టి దేవుని ప్రజలుగా దేవునిలో పరలోక సంబంధమైన ఆశీర్వాదములను బట్టి మనము ఆయనను ఆరాధించే వారముగా ఉంటాము. పేతురు రాసిన పత్రికలో కూడా పేతురు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట ద్వారా మనకు లభించిన 3 ఆశీర్వాదములు ఏంటి? మొట్టమొదటి ఆశీర్వాదము 4వ వచనము చివరి భాగంలో మనము చూస్తాము. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు లభించిన మొట్టమొదటి ధన్యత, ఆయన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మరలా జన్మింపజేసనంటే మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండింది? మనము చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, మనల్ని ఎందుకు మరలా జన్మింపజేయవలసి వచ్చింది? మన పట్ల దేవుడు కనికరము చూపించడానికి గల కారణం ఏంటి? మన యొక్క స్థితి ఏ విధంగా ఉండింది అంటే, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై యుండగా. మన పరిస్థితి ఏ విధంగా ఉండింది? మన యొక్క అపరాధముల చేత, మన యొక్క పాపముల చేత మనము చచ్చిన వారమై, చచ్చిన స్థితిలో మనము జీవిస్తూ వచ్చాము. ఏ విధంగా ఇలాంటి మృతమైన స్థితిలోనికి మనము చేరుకున్నాము? 2వ వచనములో అక్కడ రాయబడింది కదా, ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మనము నడుచుకొంటిమి. ప్రపంచ ధర్మము చొప్పున మనము మునుపు నడుచుకొంటిమి. ఏంటి ప్రపంచపు యొక్క ధర్మము? 3వ వచనంలో రాయబడింది కదా, మన శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను మనము నెరవేర్చుకొనుచు ఈ లోకంలో జీవించాం. ఈ లోకంలో మన స్థితి ఏ విధంగా ఉండింది? మన యొక్క శరీరం యొక్కయో మన యొక్క మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకుంటూ ఈ లోకంలో మనము జీవించిన వారము. అంత మాత్రమే కాదు, ఆ విధంగా జీవిస్తూ మనము ఈ లోక అధిపతి యొక్క ప్రపంచ ధర్మం అనగా అపవాది యొక్క అంచులలో, అపవాది యొక్క బంధకములలో మనము చిక్కుకున్న వారము. అంత మాత్రమే కాదు, అపవాది యొక్క బంధకములలో, అపవాది యొక్క చేతి క్రింద ఉండుట ద్వారా మన స్థితి ఏమైంది? మనము చచ్చిన స్థితిలోనికి మనము వెళ్ళిన వారము. ఏ విధంగా అలాంటి చచ్చిన స్థితిలోనికి మనము వెళ్ళాము? ఇష్టపూర్వకంగా మన యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకున్నట్టు, మన యొక్క మనసు యొక్క కోరికలను మనము నెరవేర్చుకున్నట్టు, పాపమును మనము ప్రేమిస్తూ ఇష్టపూర్వకముగా పాపము చేస్తూ సాతానుకు ఇష్టపూర్వకముగా మనల్ని మనము అప్పగించుకున్న వారము. ఆ విధంగా మనల్ని మనము అప్పగించుకుంటూ పాపములో జీవించట ద్వారా మనము సంపాదించుకున్నది మరణము. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై మనము జీవించిన వారం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడింది కదా, మాట వినని తిరుగుబాటు చేయు పిల్లలము. తిరుగుబాటు స్వభావమును బట్టి మన పరిస్థితి ఏ విధంగా ఉంది? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. చూడటానికి అసహ్యంగా ఉన్నవారము, రక్తములో మనము పొర్లాడుచున్న వారము, పాపము చేత మనము దేవునికి ఎంతో దూరస్తులుగా ఉన్నవారము, పాపము చేత మనము నరకానికి మాత్రమే అర్హులుగా ఉన్నవారము. ఇట్టి స్థితిలో ఉన్న మనలను దేవుడేం చేశాడు? ఆయన విశేష కనికరము చొప్పున మనలను జ్ఞాపకం చేసుకున్నవాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది కదా, ఆయనను దేవుడు కృపా సంపన్నుడై మన అపరాధముల చేతను చచ్చిన వారై ఉండిన సహితము మనలను మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో పాటు బ్రతికించెను. ఇట్టి పాపపు స్థితిలో ఉన్న మనలను, అపరాధముల చేత పాపము చేత చిక్కి ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? ఆయన కనికరము చొప్పున జ్ఞాపకము చేసుకున్నవాడు. ఆయన ప్రేమ చేత మనలను జ్ఞాపకము చేసుకున్నవాడు. ఆయన ప్రేమలో క్రీస్తు చేత మనలను బ్రతికించిన వారు. చచ్చిన స్థితి అంటే ఏంటి? విలువ లేని జీవితము. పాపములో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? అది ఎంతో అసహ్యకరమైన జీవితము. ఉదాహరణకు చూసుకోండి, ఉదాహరణకు ఒక అర్థమవటానికి ఒక ఉదాహరణ
ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు సర్వసాధారణంగా నన్ను ఎవరన్నా పిలవాలనుకోండి, ఏమని పిలుస్తారు? పేరు పెట్టి సహోదరుడు జాషువా బ్రదర్ అని పిలుస్తారు. ఉదాహరణకు అనుకోండి, నేనే కానీ అనుకోకుండా చనిపోయాని అనుకోండి. చనిపోయిన వెంటే ఏమవుతుంది? చనిపోయిన వెంటే వారు ఏమంటారు? అయ్యో జాషువా బ్రదర్ చనిపోయాడు కాబట్టి జాషువా బ్రదర్ని భూస్థాపనకు తీసుకొని వెళ్ళండి, జాషువా బ్రదర్ని ఆ భూస్థాపన కార్యక్రమానికి సిద్ధపరచండి అని ఆ విధంగా మాట్లాడతారా? ఏమంటారు? వెంటే పేరు మారిపోతుంది. ఏమంటారు? భౌతిక దేహము. అంటే చనిపోయిన తర్వాత మనిషి విలువ ఎట్లా అంటే, మనిషి విలువ ఎంత అని మనం నిజంగా చూస్తే, చనిపోయిన మరుక్షణమే మనిషి యొక్క విలువ, మనిషి యొక్క గుర్తింపే మారిపోతుంది. అప్పటి వరకు పేరు పెట్టి పిలిచిన వారు కూడా ఏమంటారు? శవము, శవము. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా? ఇంట్లో ఎంత ప్రేమించినా బంధువులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, భార్య పిల్లలు ఎవరైనా సరే, ఎవరు కూడా ఎంతగా ప్రేమించినా చనిపోయిన వారిని ఇంట్లో ఉంచుకునటానికి ఎవరు కూడా ఇష్టపడరు. అంటే దీని అర్థం ఏంటి? చచ్చిన వారి యొక్క పరిస్థితి ఏంటి? వారి గుర్తింపు మారిపోతుంది. చచ్చిన వారి యొక్క విలువ ఏంటి? ఎలాంటి విలువలేని స్థితి. చచ్చిన వారి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? ఎవరి యొక్క ప్రేమకు కూడా వారు పొందని వారు ఎవరి ప్రేమకు కూడా పొందటానికి అర్హులు కానివారు. అలాంటి స్థితిలో ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, మనము ఇంకనూ పాపులమై ఉండగా, అనగా మనము ఇంకనూ చచ్చిన స్థితిలో ఉండగా, మనము ఇంకనూ దేవునికి అవిధేయులమని దేవుడు ఎరిగి ఉండి కూడా ఆయన మన కొరకు చనిపోయిన వారు. దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైన ప్రేమ. ఆయన ప్రేమను మనము ఏమాత్రము కూడా వివరించలేము. దేవుని యొక్క ప్రేమ మన జ్ఞానమునకు మించిన ప్రేమ. ఈ లోకములో ఏ ప్రేమనైనా మనము చూసుకుంటే ఆ ప్రేమకు ఒక బంధం ఉంటుంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రేమిస్తున్నారు అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఉండే సంబంధమును బట్టి, భార్య భర్తను ప్రేమిస్తున్నారంటే వారికి ఉన్న సంబంధమును బట్టి, స్నేహితుడు ప్రేమిస్తున్నాడంటే వారికి ఉన్న సంబంధమును బట్టి. కానీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను బైబిల్ గ్రంథంలో వివరించిన మాట అగాపే ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎలాంటి షరతు లేదు. బేషరతైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. నిజమే, మన జీవితాన్ని మనము చూసుకుంటే చచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుని యొక్క ప్రేమను పొందటానికి మనము అర్హులము కాదు. దేవునికి అవిధేయులుగా తిరుగుబాటు చేసిన మనము దేవుని యొక్క ప్రేమను పొందటానికి మనము అర్హులము కానే కాము. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన విశేషమైన కనికరము చొప్పున మనలను ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా బ్రతికింపజేసిన వాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయములో, అనగా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పొందిన విజయము, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణై తిరిగి లేచుట ద్వారా పాపమును, మరణమును, సాతానును జయించిన ఆ విజయమునకు మనలను పాలిభాగస్తులుగా చేశాడు. కాబట్టి ఇదే కాల సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతైనా బద్దులమై ఉంటున్నాము. మన యొక్క ఆరాధనలకు ఆయన యోగ్యుడైంటున్నాడు. ఎందుకనకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా, ఆయన ఈ లోకానికి దీనునిగా తగ్గించుకొని వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచుట ద్వారా చచ్చిన స్థితిలో ఉన్న మనము, దేవునికి దూరస్తులుగా ఉన్న మనము, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉన్న మనము ఏమవుతున్నాము? మనలను మరలా జన్మింపజేసి మన యొక్క గుర్తింపునే ఆయన మార్చిన వాడుగా ఉన్నాడు. ఏంటి ఇప్పుడు మనకి ఇవ్వబడిన గుర్తింపు? చచ్చిన వారము, అవిధేయులము, సాతాను యొక్క బానిసత్తులో మనం ఉన్నవారము, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకున్న వారము, శాపగ్రస్తులమని పిలువబడిన మనలను యేసుక్రీస్తు ప్రభులో జన్మించట ద్వారా మన గుర్తింపు ఏంటి? ఇప్పుడు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 9 నుండి 13 వచనముల ప్రకారముగా మనం ఎవరము? ఆయన పిల్లలమై ఉంటున్నాము. ఎలాంటి గొప్ప ఆధిక్యత! పిల్లలు మాత్రమే కాదు, సంఘముగా మనలను సమకూర్చుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పెళ్లి కుమార్తెగా మనము చేరిన వారముగా ఉంటున్నాము. ఎలాంటి గొప్ప ఉన్నతమైన ఆధిక్యతను, అర్హతను దేవుడు మనకిచ్చాడు. ఎలాంటి వారము మనము? చచ్చిన వారము. ఎలాంటి వారము? విలువ లేని వారము. ఎలాంటి వారము? గుర్తింపు లేని మనలను ఇంతగా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడవుట ద్వారా మనకు లభించిన మొట్టమొదటి ధన్యత, మనలను మరలా జన్మింపజేశాడు. రెండవ ధన్యత ఏంటి? అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్ని మనము చూసుకుంటే అక్కడ రాయబడిన మాట, మృతులలో నుండి
యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ. రెండవది ఏం చేశాడు దేవుడు? ఆయన మనల్ని మరలా జన్మింపజేసి ఏం చేస్తున్నాడు? జీవముతో కూడిన నిరీక్షణ, జీవము కలిగిన నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఒకానొక సమయంలో మన యొక్క గమ్యస్థానము నిత్యమైన నరకము. ఒకానొక సమయంలో మన జీవితము ఎట్టుపోతుందో గమ్యము ఎరుగని వారము. ఒకానొక సమయంలో మన జీవితము ప్రశ్నలతో నింపబడిన జీవితము. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనలను, ఆశ లేని జీవితము, నిరాశలో జీవిస్తున్న జీవితము, కృంగిపోయిన జీవితము, గమ్యము లేని జీవితములో దేవుడు ఏం చేస్తున్నాడు? జీవముతో కూడిన నిరీక్షణను ఆయన మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభులో నిరీక్షణను మనము కలిగిన వారము. ఈ దినాన మనము జీవిస్తున్నామంటే మన యొక్క గురి, మనం ఒక గమ్యమును కలిగిన వారము. ఏంటి ఆ గమ్యము? రాయబడిన మాట, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యమును మనము కలిగిన వారముగా ఉన్నాము. కాబట్టి రెండవ ఆశీర్వాదము, ఆయన మనకు జీవముతో కూడిన నిరీక్షణను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మూడవ ధన్యత ఏంటి? మనము ఆయనతో పాటు ఉండులాగున మన కొరకు ఆయన స్థలమును సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ ఇవ్వటము మాత్రమే కాదు, కానీ ఆ నిరీక్షణ ఆచరణపూర్వకముగా ఒకానొక దినమున మనం ఏం చేస్తాము? ఆయనతో పాటు కూడా ఉండనేంటున్నాము. ఆయన మన కొరకు ఎలాంటి స్వాస్థ్యమును సిద్ధపరుస్తుంటున్నాడు? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యమును ఆయన మన కొరకు సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఇలాంటి గొప్ప ధన్యత అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో నుండి ఆయన సిలువకు ఎక్కటానికి ముందుగా చివరిసారి తన శిష్యులతో పైగదిలో మాట్లాడేటప్పుడు చివరి మాటలో యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడింది కదా, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, వేదనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచి చూడుడి. మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్న నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలమున మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుడు ఎలాంటి ప్రదేశమును? ఆయన ఉండు చోటున మనము కూడా ఉండులాగున ఆయన మనలను తీసుకొని వెళ్ళటానికి అలాంటి ఉన్నతమైన స్వాస్థ్యమును ఆయన మనలకు సిద్ధపరిచే దేవుడిగా ఉంటున్నాడు. సంఘముగా అనేక సార్లు మన యొక్క గమ్యము ఏంటో రక్షించబడిన వారుగా మనము గుర్తెరగని వారంగా ఉంటాము. చూడండి, మనము కేవలము వధువు దేవుని యొక్క పెళ్లి కుమార్తె, సంఘం అనగా దేవుని యొక్క పెళ్లి కుమార్తె, దేవుని యొక్క పెళ్లి కుమార్తె అంటాము. కానీ సంఘము యొక్క ముగింపు ఏంటి? సంఘము యొక్క చివరి అంటే అంతము, అంటే అంతము కాదు, చివరి గమ్యము లేదా చివరి గురి ఏంటి అని నిజంగా మనము గుర్తెరిగామనుకోండి, మన హృదయంలో ఏమాత్రము కూడా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండలేదు. దేవుడు మనలను రక్షించటము మాత్రమే కాదు, ఎలాంటి వారిని? చచ్చిన వారిని మరలా జన్మింపజేశాడు. జన్మింపజేసి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. వాడబారని స్వాస్థ్యము కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇంకా చివరిదిగా సంఘమునకు ఉండే ప్రాముఖ్యమైన గమ్యము, గురి ఏంటి అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వధువుగా మనలను సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వధువుగా అయిన తర్వాత ఏం జరుగుతుంది అని మనము చూసుకుంటే చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము. దాని 12 గుమ్మములో 12 ముత్యములో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కనబడుచున్నది. పట్నపు రాజ వీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికముతో పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. ఇక్కడ పరలోకమును గురించి వివరిస్తూ యోహానుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో పరలోకమును గురించి వివరిస్తా ప్రకటన గ్రంథమును ఆరంభము నుంచి మనము చూస్తే 2వ అధ్యాయంలో నుండి 7 సంఘాల గురించి రాయబడిన మాటలో ఈ అధ్యాయాలంతా కూడా సంఘమును గురించి మాట్లాడుతూ యోహాను చివరిదిగా 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పరలోకమును గురించి వివరిస్తూ పరలోకములో దేవాలయము నాకు కనబడలేదు, సంఘము నాకు కనబడలేదు. అంటే సంఘం ఏమైంది?
చివరిలో పరలోకంలో సంఘము కనబడట్లేదని యోహాన్ అంటున్నాడు. సంఘము ఏమైంది అంటే ఈ మర్మము బహు గొప్పది. ఎవరు సంఘము? దేవుని యొక్క పెళ్లి కుమార్తె, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వధువు. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం అయిన తర్వాత పెళ్లి కుమార్తెతో, అంటే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడితో వివాహము చేయబడి వధువు అయిన తర్వాత సంఘము నాకు పరలోకములో కనబడలేదు. మరి సంఘము ఏమైంది అంటే సంఘము యేసుక్రీస్తు ప్రభులో ఏకము చేయబడింది. అంటే చూడండి, భార్యాభర్తలు వారు ఇరువురు కూడా ఏక శరీరమై ఉంటున్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సంఘం ఏమైపోతుంది? ఐక్యము చేయబడింది. యేసుక్రీస్తు ప్రభులో కలిసిపోయిన వారముగా ఉంటాం. ఎలాంటి గొప్ప ధన్యత! ఏంటి మన స్థితి? ఎలాంటి వారము? ఎలాంటి జీవితాన్ని మనము జీవించిన వారము? సంఘముగా మన యొక్క గమ్యము ఏంటి? యేసుక్రీస్తు ప్రభులో ఐక్యము చేయబడ్డాము. అది మన యొక్క శుభప్రదమైన నిరీక్షణ. పేతురు అదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచుట ద్వారా మనకి ఇవ్వబడిన ధన్యత ఏంటి? అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారము, మన శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మనము జీవించిన వారము, దేవునికి అవిధేయులుగా మనం ఉన్నవారము, శాపమునకు మనము అర్హులమై ఉంటున్నాము, నరకమునకు మనము పాత్రులమై ఉంటున్నాము. అలాంటి మనలను ఆయన కనికరము చొప్పున మనలను జ్ఞాపకము చేసుకొని ఆయన ప్రేమ చేత క్రీస్తుతో పాటు మనలను బ్రతికించిన వాడుగా ఉన్నాడు. ఏ విధముగా? మన పాపములను కల్వరి శిలువలో భరించి మనలను శిక్షించుట ఆయనకి ఇష్టం లేక, ఆయన ప్రేమ మన పట్ల ఎంత గొప్పది! పాపము చేసింది మనము, కానీ శిక్ష పొందింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విధంగా మనల్ని రక్షించుట ద్వారా, ఆయన పిల్లలుగా మనల్ని చేసుకొని జీవముతో కూడిన నిరీక్షణ మనకు అనుగ్రహించట ద్వారా అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యమును మన కొరకు సిద్ధపరిచి, పెళ్లి కుమార్తెగా వధువు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వరుడు కొరకు మనల్ని సిద్ధపరుస్తూ వివాహము చేయబడిన తర్వాత వధువుగా ఈ సంఘమును దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభులో ఐక్యము చేస్తున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు మనము ఒకటై ఆయనతో పాటు మనము ఏలనై ఉంటున్నాము. ఇలాంటి గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభులో మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఉదయకాల సమయమున మనము ప్రభుని ఆరాధించే వారముగా ఉండాలి. నిజమే కదా, కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నిజమే, మన జీవితకాలం అంతా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రశ్నకు జవాబు ఎంత మాత్రము మనం ఇవ్వలేము. ఏంటి ఆ జవాబు అంటే, ఆ ప్రశ్న కీర్తనలో 8:3 వచనంలో, నువ్వు కలగజేసిన సూర్య నక్షత్ర చంద్ర తారలను నేను చూడగా మనుషుని జ్ఞాపకము చేసుకుంటానికి వాడు ఏ పాటివాడు? ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకుంటానికి ఏ పాటివాడనో? యేసుక్రీస్తు ప్రభులో నాకు ఇచ్చిన నిరీక్షణ ఏంటి? పాపిని, దూరస్తుడిగా ఉన్న నన్ను, చచ్చిన స్థితిలో ఉన్న నన్ను యేసుక్రీస్తు ప్రభులో పాటు ఐక్యము చేయబడ్డాము. యేసుక్రీస్తు ప్రభు వారు మనము ఒకటై ఉంటున్నాము. ఎంత గొప్ప మాట చూడండి. దాన్ని ఆలోచించడానికే ఆ వివరణ మన ఆలోచనలకు అందదు. మనం ఏంటి? ప్రభుతో పాటు ఏకము చేయబడటం ఏంటి? కాబట్టి ఈ ధన్యతను బట్టి మనము ప్రభుని ఆరాధించే వారముగా ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోండి, ఆరాధన అనేది ఇహలోక సంబంధమైనది లేదా ఇహలోక సంబంధమైన పరిస్థితులపైన ఆధారపడి ఉండకూడదు. ఎందుకు? మనం ఈ లోకానికి చెందిన వారము కానే కాదు. మన గమ్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభులో ఐక్యము చేయబడుట. మన యొక్క గమ్యం ఏంటి? ప్రభుతో పాటు మనము ఏలుట. అలాంటి గొప్ప నిరీక్షణ అనుగ్రహించబడటానికి గల కారణము ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా. అందుకొరకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే కానీ పునరుద్ధానుడై తిరిగి లేవనట్లయుంటే మన యొక్క నిరీక్షణ అదంతా కూడా వ్యర్థమే. మనము మన బ్రతుకులో, అంటే ఒకవేళ క్రైస్తత్వం అనేది ఈ లోకానికే చెందిందైతే, ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. కావాలంటే మీరు తర్వాత చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం నుండి ఉంటుంది. ఒకవేళ మన క్రైస్తత్వం అనేది ఇహలోకానికి చెందిందిగా ఉండుంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు కూడా లేనేలేరు. కానీ మనది ఈ లోకముతో ముగించేది కాదు. మన జీవితము ఎప్పుడు ఆరంభించబడుతుంది? ఈ లోకములో కనుమూసిన తర్వాత మన జీవితం అనేది ఆరంభించబడుతుంది. నిజంగా చెప్పాలంటే మన జీవితం ఇంకా ఆరంభించబడలేదు. మన ఆశీర్వాదములో ఇంకా ఆరంభించబడలేదు. ఎప్పుడు ఆరంభించబడుతుంది? ఈ లోకములో కనుమూసిన తర్వాత, ఆ లోకంలో కన్ను తెచ్చినప్పుడు ప్రభుతో పాటు ఉంటూ మన యొక్క జీవితం అనేది ఆరంభించబడుతుంది. అది మన యొక్క స్వాస్థ్యము, అది మన యొక్క ధన్యత, అది మన యొక్క భవిష్యత్తు, అది మనలకు ప్రభు అనుగ్రహించిన శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి ఇట్టి శుభప్రదమైన నిరీక్షణతో ప్రభుని మనము స్తుతించి
స్తుతించి ఆరాధించే వారముగా ఉన్నాం. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ప్రభా, నా జీవితం ఏ పాటిదే, యేసుక్రీస్తు ప్రభులో నువ్వు అనుగ్రహించిన ఇట్టి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలని మన జీవిత కాలమంతా నిజమే ప్రభుని ఆరాధించినప్పటికీ కూడా ఆ రుణము తీరకుండా అట్లుండవలసింది. అందుకొరకే చాలాసార్లు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అనేక మంది అంటారు కదా, మనకున్న పని ఏంటి అంటే ప్రభుని ఆరాధించడమే. ఎందుకు ఆరాధిస్తామో పరలోకానికి వెళ్ళిన తర్వాత? బహుశా నేను అనుకునేది ఏంటంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్యము ప్రభుని ఎందుకు ఆరాధిస్తామంటే, మనము ఎంతగా ఆరాధించినా ఆ రుణము తీరదు. ప్రభుని చూసినప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన ఆ స్వాస్థ్యమును, ప్రభు మనకు అనుగ్రహించిన ఆ స్థానమును మనము చూసినప్పుడు మనం ఏమాత్రము కూడా మౌనంగా ఉండలేము. అందుకొరకే 24 మంది పెద్దలు కూడా కిరీటములు వారు సింహాసనం ఎదుట వారు వేసి సాగిలపడి ప్రభుని ఆరాధించడానికి గల కారణము, ప్రభువా మేమేంటి, మా జీవితం ఏంటి, మేము సింహాసనం మీద కూర్చొని నీతో పాటు ఏలటం ఏంటి అని వారు ప్రభుని ఆరాధిస్తున్నాను. మనము కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభుని ఎందుకు ఆరాధిస్తామంటే, ప్రభువు మనకు అనుగ్రహించిన ఆ ధన్యత అంతా మనము చూసినప్పుడు ఏమాత్రం మౌనంగా ఉండలేము. ప్రతిస్పందనగా దేవుణ్ణి ఆరాధిస్తా. దేవానికి వందనాలు, నా జీవితం ఏ పాటిదే, నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి ఏ పాటి వాడు, నన్నుకు ఇంతగా నువ్వు హెచ్చించావా. దావీదు అంటాడు కదా, అయ్యా నన్ను, నా కుటుంబమును హెచ్చించడానికి మేము ఏ పాటి వారం, ఆ విధంగా మనలను హెచ్చించడానికి మనము ఏ పాటి వారం. ఇట్టి గొప్ప ధన్యతను బట్టి ప్రభుని స్తుతించి మనము ఆరాధించే వారముగా ఉండాలి. కాబట్టి కొద్ది తలంపులతో మనము ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ఆ విధంగా స్తుతించి ఆరాధించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక.